మనం కుడివైపు వచ్చే నొప్పి, కడుపులో నొప్పి గ్యాస్ పెయినా లేకపోతే సీరియస్ పెయినా అని గురించి మాట్లాడుతున్నాము. చాలామంది ఏంటంటే కుడివైపు వచ్చే నొప్పి గ్యాస్ట్రైటిస్ అని చెప్పి ఇగ్నోర్ చేస్తుంటారు. ఇందాక మాట్లాడుకున్నాం, సివియర్ అపెండిసైటిస్ వచ్చి అపెండిక్స్ పగలటం కానీ జరుగుతుంది. కొంతమందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనుకున్నాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ లేకుండా కూడా కొంతమందికి కుడివైపు నొప్పి వస్తుంది. ఎన్ని టెస్టులు చేసినా బయటపడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పేషెంట్ అమెరికా నుంచి వచ్చారు ఏమో అంతేనా. సో మీకు ఏమవుతుంది ఫుడ్ తీసుకునేటప్పుడు? ఫుడ్ తీసుకోగానే ఇక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది. పెయిన్ రావడంతోనే మోషన్ వెళ్ళిపోతాము. అది. సో ఇక్కడ 2 పాయింట్లు. ఇక్కడ ఈవిడ స్పెసిఫిక్గా నాకు చెప్పింది ఏంటంటే, వచ్చినప్పుడు ఏదైనా ఆయిలీ ఫుడ్ ఏదైనా తీసుకున్నప్పుడు నోట్లో పెట్టుకోగానే ఇటు కుడివైపు ఇటు సైడు లివర్ కింద విపరీతమైన పెయిన్. ఎంత పెయిన్ ఉంటుందంటే కూర్చోలేని పరిస్థితి. కూర్చోలేము, ఇలా కాళ్ళు పొడుగ్గా స్ట్రెచ్ చేయలేము, ఇలా ఉండాలి, ఎలా ఉండాల్సి వస్తుంది. అది ఎందుకు వల్ల వస్తుంది? టెస్టులు చేస్తున్నారు డాక్టర్ గారు, వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు? ఇది డిస్ఫంక్షనల్ గాల్ బ్లాడర్ సిండ్రోమ్ అంటారు. ఏమవుతుందంటే మనం తీసుకోగానే ఎస్పెషల్లీ ఆయిలీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఒక స్పెషల్ హార్మోను కొలిసిస్టోకైనిన్ రిలీజ్ అవుతుంది. అది ఏం చేస్తుందంటే గాల్ బ్లాడర్ని నొక్కటం వల్ల బయలు వస్తుంది బయటికి. ఆ బయలు ఆ ఫంక్షనాలిటీ లేకపోవడం వల్ల డిస్ఫంక్షనల్, అంటే పనిచేయట్లేదు. అది విపరీతమైన పెయిన్. ఎన్ని టెస్టులు చేసినా తెలియదు. ఇటీవల ఒక స్పెషల్ స్కాన్ చేయించుకున్నారు, హైడా స్కాన్ అంటారు అన్నమాట. దాంట్లో ఏమవుతుందంటే ఆయిలీ ఫుడ్ 2 గారెలు తీసుకెళ్ళమన్నారు, పూరి తీసుకెళ్ళమన్నారు. తిన్న తర్వాత స్కాన్ చేస్తే దాంట్లో సరిగ్గా పనిచేయట్లేదు. అంటే దాంట్లో రాళ్ళు ఏమి లేవు, ఇన్ఫెక్షన్ లేదు, కానీ పనిచేయాల్సిన విధంగా పనిచేయదు. చాలా రేర్ కండిషన్. దీన్ని డిస్ఫంక్షనల్ గాల్ బ్లాడర్ సిండ్రోమ్ అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.